హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ వీరభద్రం భూక్యా విరచిత అంశంగా నవతరం మానసిక ఒత్తిడితో చిత్తవుతుంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. నవతరం మానసిక ఒత్తిడితో చిత్తవుతుంది, డాక్టర్ వీరభద్రం భూక్యా విరచిత అంశం. ఇక వినండి. ఒత్తిళ్ల పద్మవ్యూహంలో యువత. దేశాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం యువతదే. అలాంటి నవతరం మానసిక ఒత్తిళ్లతో చిత్తవుతుంది. 18 నుంచి 45 వారిలో మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు గణనీయంగా పెరిగిపోతున్నట్లు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. యువశక్తులు ఇలా హరించుకుపోతుంటే దేశ భవితకై ప్రమాదం కదా. దేశంలో ఎక్కువ మంది యువత దీర్ఘకాలిక ఒత్తిళ్లతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జనరేషన్ జెడ్ 1997 to 2012 ఆ సంవత్సరాల మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్ అంటారు. జనరేషన్ ఆల్ఫా 2012 తర్వాత జన్మించిన వారు. ఇలా తరాలకు అధిక ఒత్తిడి, జీవనశైలి వ్యాధులు పెద్ద సమస్యగా మారాయి. యువతలో మానసిక ఒత్తిడి కారణంగా డిప్రెషన్, యాంగ్జైటీ ఇటువంటి సమస్యలు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు గుర్తించాయి. మానసిక ఆరోగ్యం స్థిరంగా లేకపోవటం వల్ల సామాజిక ఆర్థిక రంగాల్లోనూ నష్టాలు తప్పట్లేదు. భారత నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే NMHS అంటారు. దాని 2022 ప్రకారం, నివేదిక ప్రకారం 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు యువతలో మానసిక వ్యాధుల తీవ్రత 14.7% పెరిగింది. ముఖ్యంగా డిప్రెషన్, యాంగ్జైటీ, ఆత్మహత్య ఆలోచనలు అధికమయ్యాయి. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ దాని సర్వే 2023 ప్రకారం జనరేషన్ జెడ్లో 71% మంది ఉద్యోగ భద్రత, సామాజిక విజయాలపై మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవటం, అధిక పనిభారం, భవిష్యత్ ప్రణాళికలపై అస్పష్టత, సామాజిక సంబంధాల్లో ఒడిదుడుకులు, ఆర్థిక ఒత్తిళ్లు ఇటువంటివి వీరిలో సమస్యలకు దారితీస్తున్నాయి. అలాగనే జీవనశైలి వ్యాధుల పెరుగుదల కూడా మనం గమనించవచ్చు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023లో విడుదల చేసిన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నివేదిక ప్రకారం 18 నుంచి 45 యువతలో అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం వంటి జీవన శైలి సంబంధిత వ్యాధులు గత 5 ఏళ్లలో 25.4% పెరిగాయి. 25-30 సంవత్సరాల వయసు వారిలో మధుమేహం 15% ఎక్కువైంది. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ HIMS 2023 నివేదిక ప్రకారం 25 ఏళ్లలోపు యువతలో రక్తపోటు 18%, మధుమేహం 12% పెరిగాయి. ఇవి శారీరక సామర్థ్యాన్ని తగ్గిస్తూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. 18 నుంచి 45 వారిలో హృద్రోగాలు, మధుమేహం, ఒత్తిడి ఈ సంబంధిత వ్యాధులు ప్రధాన అనారోగ్య సమస్యలుగా గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ స్టడీ అది సైతం గుర్తించింది. యువత మానసిక ఆరోగ్యంపై సామాజిక సంబంధాల ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ బంధాలు విఫలం కావటం వల్ల ఏర్పడే ఒత్తిడి గణనీయంగా ఉంటుంది. 87% యువత మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం ప్రేమ బంధాల్లో వైఫల్యమేనని ఇండియా యూత్ రిలేషన్షిప్పై స్టడీ 2023 తేల్చి చెప్పింది. ప్రేమ బంధంలో బ్రేకప్ల కారణంగా గుండె నొప్పులు, డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు పెరిగాయి. ఒత్తిడితో కూడిన జీవనశైలి వ్యాధులు యువజనంలో శారీరక సామర్థ్యాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా జీవన నాణ్యతను,
సామాజిక భాగస్వామ్యాలను నాశనం చేస్తున్నాయి. యువత పని సామర్థ్యం మందగించటం, విద్యార్థుల విజయావకాశాలు, ఉద్యోగ అవకాశాలు తగ్గటం, ఇటువంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి పెద్ద సవాలే. మరి పరిష్కార మార్గాలు ఎలా అంటే, ఒత్తిడిని తగ్గించటం, జీవనశైలి వ్యాధులను నియంత్రించడం కోసం సమగ్ర బహుముఖ విధానాలు అవసరం. ధ్యానం, యోగా, శారీరక వ్యాయామం, సమయపాలన, ఇటువంటి పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని అనేక అధ్యయనాలు తేల్చాయి. ఇవి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం ద్వారా అవగాహన, కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నారు. అయితే యువతకు సులభంగా అందుబాటులో ఉండేలా డిజిటల్ వేదికల ద్వారా ఇలాంటి సేవలను అందించాలి. ప్రైవేట్ రంగం, విద్యా సంస్థలు కూడా ఒత్తిడి తగ్గించే వర్క్షాపులు, మానసిక ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టాలి. యువత తేలికగా ఒత్తిడి బారిన పడకుండా సమస్యల్ని సానుకూలంగా ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వటం ముఖ్యం. మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు దేశ పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారే ప్రమాదము ఉంది. ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు, విద్యారంగం, ప్రైవేటు పరిశ్రమలు కలిసి సమగ్ర విధానాలు అమలు చేయకపోతే యువత ఒత్తిడిలో చిక్కి బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేని దుస్థితి నెలకొంటుంది. యువతలో మానసిక ఆరోగ్య పరీక్షలు, జీవనశైలి మార్పులపై అవగాహన పెంచడం అనేది ముఖ్యం. విద్యా సంస్థల్లో సంబంధిత పాఠాలు, యోగా, ధ్యాన కార్యక్రమాలను తప్పనిసరి చెయ్యాలి. కార్పొరేట్ రంగంలో యువతకు ఆరోగ్య పరిరక్షణ పద్ధతులు, వర్క్స్ లైఫ్ బ్యాలెన్స్, ఈ సూత్రాలను నేర్పించాలి. సమయపాలన పాటించడం, ఆరోగ్యకర ఆహారం తీసుకోవటం, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవటం తదితరాలను ప్రోత్సహించడం ద్వారా యువతను సరైన దారిలో నడిపించాలి అంటూ డాక్టర్ వీరభద్రం భూక్యా వీరు అసోసియేట్ ప్రొఫెసర్, తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం వారు అందజేసిన ఈ అంశాన్ని నవతరం మానసిక ఒత్తిడితో చిత్తవుతుంది అనేటువంటి అంశాన్ని అందజేసి జాగరూకతతో వ్యవహరించమని సందేశంగా అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.